ఇది ఏమిటనేది మేము రుజువుపరుస్తాం. మేమేదైనా నీ మాట మీదనే మేము ముందుకెళ్తాం. ఈ కేసు విషయంలో ఏదైనా చేస్తామనంటే ఆమె చెప్పిన మాటలు తెలుసా? ఏమిటంటే చూడండి, జెస్సీ ఆమె మాట్లాడుతున్న మాట తెలుసా? డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు ప్రతి ఒక్కరిని క్షమించమని చెప్పారు. నా భర్త అడుగు జాడలోనే ముందుకెళ్తాను తప్ప దాన్ని నేను హద్దు నేను ఏమో ఇది హత్య అయితే నేను వాళ్ళని క్షమించేస్తాను అని చెప్పి దాన్ని ఒక క్రైస్తవ్యంలోనే క్షమించే గుణం ఒక క్రైస్తవ్యంలోనే. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఆశమాష వ్యక్తి కదండి. ఆయన గురించి మాట్లాడితే అసలు మామూలుగా ఆశమాష వ్యక్తి మంచి బ్రిలియంట్, మంచి జ్ఞానవంతుడు. ఆ కుటుంబాన్ని అంతటినీ ఒక మానిటర్ అయినా ఆ కుటుంబం అంతటికి అతను ఒక మానిటర్. చాలా దారుణమైన పరిస్థితి. అలాంటి వ్యక్తిని కోల్పోతామనుకుంది. ఏం లేదండి, వారిని నేను క్షమించేశాను. దేవుని స్తోత్రం. ప్రేమ 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 మాటల్లో కాదు, ఒక మనిషి దేవుని మాటలో దర్శించబడితే ప్రభావం చెందితే ప్రేమ మాటల్లో కాదండి, క్రియారూపంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. క్రియారూపంలో